నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ అంటూ చెప్పు ప్రార్థన చేసి ఈ యొక్క పాంచాంగిక బ్రహ్మోత్సవాన్ని మేము జరుపుకోబోతున్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని జరుపుకోబోతున్నాం కావున ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఎటువంటి విఘ్నాలు రాకుండా విశ్వక్సేనుని మాతో పాటు ఉండి ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని నడిపించవేయాలని చెప్పి ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని ముందుగా విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభించుకున్నాం. అసలు విశ్వక్సేన ఆరాధన ఎందుకు చేస్తారు, బయట ఏం చేస్తారు, ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి గణపతి పూజ చేస్తారు. కానీ మన వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేన ఆరాధన చేస్తారు. ఈ యొక్క విశ్వక్సేనుడిని పిలిచి ఆ యొక్క విశ్వక్సేనుడికి ఉపచారాలు సమర్పించి విశ్వక్సేనుడి ఆశీర్వాదాన్ని అక్షతల్ని మన శిరస్సు పైన ఉంచుతారు పెద్దలు. ఆ తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమం. పుణ్యాహవాచనం అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు? మనం తెచ్చినటువంటి ద్రవ్యాలు ఈ యొక్క మట్టి కావచ్చు, పుష్పాలు కావచ్చు, పసుపు కుంకుమ కలశాలు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి తీర్థం కావచ్చు, ఏమైనా శుద్ధి అవ్వాలి అంటే మనం తెచ్చేది ఎలాగ తెస్తాము? మామూలుగా తెస్తామా? మనం స్నానాలు చేసి బొట్ట తెచ్చినాము. మీకు ముందుగా ఎందుకు లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మారాముడికి కానీ లోపల అంతర్యామిగా ఉన్నటువంటి శరీరానికి మన ఆత్మకు వృద్ధి జరగాలి అని అంటే అచ్యుత అనంత గోవింద అనేటువంటి నామములతోటి ఆచమనాన్ని స్వీకరిస్తే ఆ యొక్క తీర్థ ప్రభావం వల్ల లోపల ఉన్నటువంటి చేస్తాము. దీనిపైన నీళ్లు చల్లుతాం. కాకపోతే ఎటువంటి నీళ్లు చల్లాలట? అభిమంత్రణ చేసినటువంటి నీళ్లు చల్లాలట. అభిమంత్రణ చేసినటువంటి నీళ్ళు అంటే ఈ దేంతో అభిమంత్రణ చేయాలి? పంచదారుణ మంత్రాలు అని ఉంటాయి. ఆపోవా ఇది అభిమంత్రియ గంగే. దాంట్లో ముందుగా ఎవరిని ఉంచాం? దాంట్లో గంధద్వారామిది గంధాన్ని గంధ తీర్థాన్ని లోపల ఉంచాం. ఆ తర్వాత ఆ యొక్క దాంట్లోకి అభిమంత్రణ చేసి ఆ యొక్క తీర్థాన్ని ఏం చేశారు మన స్వాములు? లోపల ఉన్నటువంటి భగవంతుడి పైన, ఉత్సవ మూర్తుల పైన, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాగశాల, ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాల. రక్షాబంధనం అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు? మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే రక్షాబంధనం ఎందుకు చెయ్యాలి? ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే కంకణం కట్ట చెయ్యాలి అని అంటారు కదా. ఈ యొక్క పాంచాంగిక వార్షికోత్సవంలో మనం 5 రోజులు కంకణం కట్టుకున్నాక ఏం చేయాలి, ఈ యొక్క నియమాలు ఏంటి అంటే ఈ యొక్క 5 రోజులు ఈ ఊరి యొక్క పొలిమేర అంటారు కదా, దాన్ని దాటి వెళ్ళకూడదు. ఈ యొక్క నది ఉంది కదా, నది దాటి అటువైపుకు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఈ యొక్క 5 రోజులు భగవంతుడు దీక్ష తీసుకున్నట్టే మనం అంటే గోవింద దీక్షలు ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు కదా. అలాగే విసర్జన చేసి ఆ యొక్క కంకణాన్ని తదస్థం మన దగ్గర ఉంటుంది. ఈ యొక్క దీక్ష అనేటువంటిది పూర్తవుతుంది. అప్పటి వరకు ఈ యొక్క కంకణాన్ని ఉంచుకోవాలి. ఈ యొక్క కంకణం ఎందుకు కట్టుకుంటాము? భగవంతుడికే కడతాం మనం కంకణాన్ని. అంటే భగవంతుడు ఒకే దగ్గర ఉంటాడా అని